మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ పైన సిబిసిఐడి విచారణ జరిపిస్తామన్నారు. విచారణ జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇచ్చిన మైనింగ్ లీజుల పైన విచారణ చేయించి వచ్చే అసెంబ్లీ నివేదికలో బయట పెడతామన్నారు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రభుత్వమే నోటీసులు జారీ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. వారి నుంచి ప్రభుత్వం జరిమానా కూడా రాబట్టిందన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుందని హరీష్ రావు చేసిన ఆరోపణలకి ఈ రకమైన సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మీరు చూస్తున్న విజువల్స్లో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కంటే మునిపే సుమారుగా ఒక 20 రోజుల ముందే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరికొంతమంది నేతలు రాఘవ కన్స్ట్రక్షన్ అటువంటి ఆ సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రాఘవ కన్స్ట్రక్షన్ అటువంటి ఆ నేమ్ ప్లేట్తో ఉన్న షట్టర్ని అంటే ఆ షెడ్ని ఆ పెయింట్ వేయడం అదంతా చూపించారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోంది, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మైనింగ్ జరుగుతుందనే రకంగా ఆరోపించారు. అదొక పెద్ద వివాదమైంది. ఏకంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి ఒక మహిళకు సంబంధించిన భూ కబ్జా వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆ మహిళ కూడా ఆరోపణ గుప్పించింది. అక్కడ నిజానికి వెళ్ళి ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం చేసింది. ఆ మహిళతో కూడా మాట్లాడించింది పల్లవి షా. సో ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఎస్ఐ కంప్లైంట్ రిజిస్టర్ చేశారో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఆ ఎస్ఐని కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని, అధికార బలాన్ని ఉపయోగించి ఇక్కడ ల్యాండ్ కబ్జాతో పాటుగా ఇల్లీగల్ మైనింగ్కి పాల్పడుతున్న రకంగా బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా జరిగింది.